రీసెంట్‌గా 'రామ్ చరణ్' 'గేమ్ చేంజర్' ప్రమోషన్‌లో భాగంగానే 'అన్‌స్టాపబుల్' టాక్ షో విత్ ఎన్‌బీకే ఈ షోకి మాత్రం ఆయన రావడం జరిగింది. సో, ఇందులో ఎన్నో విషయాలు కూడా షేర్ చేసుకున్నట్టు తెలుస్తుంది. కాకపోతే దీని నుంచి ఇంకా ఒక ప్రోమో లాంటిది ఏది కూడా రాలేదు కానీ, అక్కడ దానికి సంబంధించిన కొన్ని క్లిప్స్ కానీ, ఫోటోస్ కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. అంటే సీజన్ 2లో ప్రభాస్ ఈ షోకి వచ్చినప్పుడు 'రామ్ చరణ్‌కి' కాల్ చేసి చాలా ఫన్నీగా మాట్లాడడం జరిగింది. రే చరణు అని ఆయన, అదేవిధంగా డార్లింగ్ డార్లింగ్ అంటూ 'రామ్ చరణ్' చాలా ఫన్నీగా మాట్లాడడం జరిగింది. అదే సమయంలో డార్లింగ్ తొందరలోనే ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు తన పెళ్లి విషయంలో అనే విధంగా 'రామ్ చరణ్' అన్నప్పుడు వెంటనే బాలకృష్ణ కూడా తను రెడ్డినా, కమ్మనా, కాపు, చౌదరి ఈ విధంగా అన్నప్పుడు ఆ విధంగా నేను చెప్పలేను కానీ ఖచ్చితంగా తొందరలోనే గుడ్ న్యూస్ చెప్తాడనే విధంగా 'రామ్ చరణ్' చెప్పాడు. అప్పుడు ప్రభాస్ ఏమో రే నువ్వు నా ఫ్రెండువా శత్రువారా బాబు అనే విధంగా ఆయన రియాక్షన్ ఇట్లా ఫన్నీగా మాట్లాడుకున్నారు. మరి ఇప్పుడు 'రామ్ చరణ్' ఈ షోకి వచ్చినప్పుడు ప్రభాస్ కూడా కాల్ చేసినట్టు క్లియర్‌గా అర్థమవుతుంది. కొంత న్యూస్ కూడా బయటకు వచ్చింది. మరి 'రామ్ చరణ్' ప్రభాస్‌కి ఫోన్ చేసినప్పుడు వీళ్ళు ఏ విధంగా మాట్లాడారు, ఏం మాట్లాడుకున్నారు, ఖచ్చితంగా వాళ్ళు ఫన్నీ మూమెంట్స్ అయితే షేర్ చేసుకుంటారు. సో, మొత్తంగా ఇప్పుడు 'రామ్ చరణ్' ప్రభాస్తోని ఏం మాట్లాడిన దాని గురించి ఆసక్తికరంగా చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ షోకి వచ్చిన వాళ్ళు మనము ఫస్ట్ సీజన్ నుంచి కూడా చూసుకుంటే ఇప్పటి వరకు ఇది 4వ సీజన్. 3 సీజన్లు మాత్రం చాలా సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ అయిపోయాయి. ప్రజెంట్ 4వ సీజన్‌లో మొదటి ఎపిసోడే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో మొదలుపెట్టి లక్కీ భాస్కర్ టీం నుంచి దుల్కర్ సల్మాన్ కావచ్చు, అదేవిధంగా సూర్య, అల్లు అర్జున్, శ్రీలీల, నవీన్ పోలిశెట్టి, తర్వాత మనం లాస్ట్‌లో చూసుకుంటే వెంకీ మామ కూడా రావడం జరిగింది. ఇప్పటి వరకు వెంకటేష్ మాత్రం ఏ టాక్ షోలో కూడా ఆయన పార్టిసిపేట్ చేయలేదు. మొదటిసారిగా ఈ షోలోనే ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో, ఆయనతో పాటు ఇక్కడ బాలకృష్ణ వాళ్ళిద్దరు కూడా అప్పటి తరంలో ఉన్న వాళ్ళ హీరోల్లో ఒక 4 స్తంభాలు అయితే వీళ్ళిద్దరు 2 స్తంభాలు అనుకోవచ్చు. సో, అలాంటిది వీళ్ళిద్దరు కలిసి కూడా మొత్తం చాలా ఫన్నీగా మాట్లాడుకోవడం, వారిద్దరికి సంబంధించిన సినిమాల ప్రమోషన్స్ కూడా చేసుకున్నట్టు అయిపోయింది. సో, మొత్తానికి ఇప్పుడు 'రామ్ చరణ్' కూడా ఈ షోకి వచ్చిన తర్వాత ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏమేమి జరిగాయి అంటే చిన్నప్పుడు ఏ విధంగా ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళ అమ్మ నాన్నతో ఏ విధంగా ఉంటారు, స్క్రీన్ మీద ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ ఏ విధంగా ఉంటారు, ఇట్లా చాలా విషయాలు కూడా షేర్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అదే క్రమంలో ప్రభాస్ కూడా ఫోన్ కాల్ చేసినప్పుడు ఏం మాట్లాడారు అనే దాని మీద అయితే చాలామంది కూడా వెయిట్ చేస్తారు. సో, మరి తొందరలోనే ప్రోమో వస్తే కానీ ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి.